ఆమెకు కొత్తగా పెళ్ళైంది, అత్తగారింటికి పోయింది. అక్కడ వరి కోస్తున్నారు. కొత్త కోడల్ని కూడా అక్కడికి తీసుకుపోయిండ్రు. ఆమె చేతికి ఒక కొడలు ఇచ్చి వరి కోయమన్నారు. ఆమె కోసినట్టే చేస్తున్నది, మళ్ళా నిలబడుతున్నది. అగో ఏమైంది కోడలా అని అత్త అడిగింది. మీ కొడలు మంచిగా తెగుతలేదత్త, మా తల్లిగారింటి కాడ కొడలైతే ఒక్కదాన్ని ఈడికి ఏకులం పొలం కోసేదాన్ని అని అన్నదట. కొత్త కోడలు లెక్కనే ఉన్నది హైదరాబాద్ పోలీసు వాళ్ళ పని. ఉన్నాయి సరిపోతలేవని ఇంకో కథ ముంగటేసుకున్నారు. అసలు ముచ్చట ఏంటంటే హైదరాబాద్ లా రోడ్ల మీద మస్తు ట్రాఫిక్ ఉంటది కదా, ఆనలు పడ్డే అంటే అడుగు తీసి అడుగేసుడు కట్టమైతది. ఇట్లా ఏడేడ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నదో చూసటానికి హైదరాబాద్ పోలీసు వాళ్ళు డ్రోన్ కెమెరాలు పెడతారట. వాటితోనే చూసుకుంటే ట్రాఫిక్ ను చక్కగా చేస్తారట. కానీ గమ్మత్ ఏంటంటే ఈడికే హైదరాబాద్ లా అడుగుకో కెమెరా ఉన్నది, చీమ చిటుక్కుమన్నా దొరకబట్టచ్చు. ఇక రోడ్ల మీదనైతే ఏడ చూసినా కెమెరాలే ఉంటాయి. పోలీసు వాళ్ళు స్టేషన్ లో కూర్చొని ఆ కెమెరాలో చూసుకుంటా చలాన్లు కూడా కొడుతున్నారు. మరి అన్ని కెమెరాలు ఉండగా కొత్త డ్రోన్ కొనుడు ఏందని హైదరాబాద్ పబ్లిక్ అడుగుతున్నారు. అసలే రాష్ట్రంలో ఖాళీ కుండలున్నాయని సీఎం సారు బాధపడతా అంటే ఈ పోలీసు వాళ్ళు కొత్త తలకాయ నొప్పి పెడుతున్నారని అంటున్నారు. ఈడికే ఉన్న కెమెరాలను చక్కగా వాడితే చాలని చెప్తున్నారు. అట్లనే రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ వాళ్ళు కెమెరాలు పట్టుకొని ఫోటోలు తీసుడు మీద పెట్టిన మనసు ట్రాఫిక్ ను చక్కగా చేసిన మీద పెడితే అన్ని చక్కగా